Hello Mudugummalu, welcome back to my channel. View was superb. Hello Mudugummalu, welcome back to my channel. Okay, so today నేను ఒక రిసార్ట్కి వెళ్తున్నా అండ్ ఇట్స్ సాటర్డే. నాకు ఆఫ్ అండ్ మీ అందరికీ తెలుసు ఈ మంత్ నాకు సాటర్డే సండేస్ వీక్ ఆఫ్ ఇచ్చారనమాట. సో మేము ఒక గెట్ టుగెదర్ ఆర్ చిన్న పార్టీ ఆర్ చిన్న స్టేకేషన్ టైప్ ప్లాన్ చేసినాము. ర్యాండమ్ అంటే నాకు ఈ క్రియేటర్ ఫీల్డ్లో దొరికిన ఫ్రెండ్స్ తోటి. సో దే ఇన్వైటెడ్ మీ సో ఐఎమ్ జాయినింగ్ దేర్. అండ్ నేను కూడా ఎందుకు వెళ్దాం అనుకున్నాను అంటే ఆ ప్లేస్ బాగుంది కాబట్టి. బేసిక్గా అయితే వెళ్ళను, అంటే నాకు దొరికేది సాటర్డే సండే అని నా ఎక్స్ట్రా వర్క్స్ చేసుకోవడానికి. సో వెళ్దామని డిసైడ్ అయ్యాను ప్లేస్ చూసి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నేను ఐ థాట్ ఐ వ్లాగ్ దిస్ డే యాజ్ వెల్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. 30Kకి చాలా దగ్గరగా ఉన్నాం. లైక్ 29,400 సంథింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు. సో 30K అవ్వగానే వీళ్ళు కండక్ట్ గివ్ అవే. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను గివ్ అవేస్ కండక్ట్ చేశాను ఆల్రెడీ. మీరు ఇప్పటివరకు నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేయకపోయి ఉంటే అది కూడా వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ నేను ఐడి ఇస్తాను. అండ్ there are lot many things to do today. ఇప్పుడు అవన్నీ టు డూ లిస్ట్ రాసి అవన్నీ చేస్తూ పోవాలి. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. నేను లేచింది 9:30 అరౌండ్ 10కి. లేచిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టేశాను. టైంకి పోస్టులు పెట్టాలి, లేకపోతే పోతుంది అనమాట. రీచ్ ఎక్కడికో కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని లేపుకొని తీసుకురావాలంటే చాలా కష్టం. ఒక అబ్బాయి అమ్మాయిని లేపుకొని వెళ్ళడం కంటే ఇది ఇంకా కష్టం. సో యా, కొన్ని థింగ్స్ చేయాలి. కమ్ అలాంగ్ విత్ మీ. ఈ వ్లాగ్ చాలా బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు డూ సో మెనీ టాస్క్. సో యూ గోనా వాచ్ మీ స్ట్రగ్లింగ్, డయింగ్ అండ్ ఎవ్రీథింగ్. యా, పక్కా కమెంట్ చేయడం మర్చిపోకండి. నేను ప్రతిసారి చెప్తూ ఉండొచ్చు కమెంట్ మస్ట్ అని, సో దట్ ఐ నో మీరు చూస్తున్నారు, మీకు ఇది నచ్చుతుంది, ఇది నచ్చట్లేదు అని చెప్పేసి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను నా రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి, సెటిల్ చేయాలి. ఎందుకంటే వీక్లో ఒకసారి నేను నా రూమ్ని క్లీన్ చేస్తాను అనమాట. అంటే రోజు మా మమ్మీ వాళ్ళు ఊడుస్తారు, కానీ అన్నీ డీప్ క్లీనింగ్ అంటారు కదా, అది చేయడం నేను వీక్లీ ఒకసారి చేస్తాను. ఎందుకంటే నాకు వీక్ ఆఫ్ వచ్చిన రోజు నేను ఖాళీగా ఉంటాను, మిగతా రోజులంతా పరిగెడుతూనే ఉంటాను కాబట్టి. ఈవెన్ వీక్ ఆఫ్ రోజు కూడా చాలా బాగా పరిగెడుతూ ఉంటా, అంటే అది ఇది చేస్తూ ఉంటే చాలా పనులు చేస్తూ ఉంటా. సో యా, ఫస్ట్ లెట్స్ క్లీన్ మై రూమ్. ఐల్ షో యూ ద సిచ్యువేషన్. ఇప్పుడే మా తమ్ముడు వాడికి ఏదో జుట్టు ఒక సైడ్ పడతలేదని చెప్పి స్ట్రైటింగ్ చేసుకొని అది అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. సో నేనే సదరాలన్నమాట. అండ్ దిస్ ఈజ్ మీ. అండ్ ఇప్పుడు నిన్న నేను శారీ కట్టుకొని వెళ్ళాను ఆఫీస్కి. సో రాత్రి వచ్చి అన్నీ ఇక్కడ పడేసాను. ఐ హ్యావ్ టు సార్ట్ దీస్ థింగ్స్. అండ్ ఇది చూసారా, చాలా గలీజ్ అయిపోయింది. సో ఐ హ్యావ్ టు క్లీన్ దిస్. అండ్ దెన్ కమింగ్ టు ఈ వీక్ చేసిన వీడియోస్ అవన్నీ అనమాట. సో కవర్స్లో పెట్టి ఐ హ్యావ్ టు పుట్ ఇట్ దేర్. మా తమ్ముడు తీసాడు, దాన్ని అలాగే ఉంచేస్తాడు. సో యా, అండ్ ఇప్పుడే నేను సెట్ చేశాను. అండ్ ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ టు డూ. దేర్ ఆర్ సమ్ పార్సల్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ బ్రాండ్స్. అవి అక్కడ ఉన్నాయి. ఫస్ట్ టు డూ లిస్ట్ రాసుకోవాలి, లేకపోతే నేను అన్నీ మర్చిపోతూ ఉంటాను. మళ్ళీ లాస్ట్కి వచ్చి అబ్బా ఇది చేయలేదే అని అనుకొని బాధపడే కంటే గుర్తున్న వాటికి, అంటే గుర్తున్నవన్నీ ఒక దగ్గర రాసుకుంటే అది పక్కాగా గుర్తుంటాయి. సో లెట్స్ డూ దట్. క్లీనింగ్ అయిపోయింది. ఈ ప్రాసెస్లో నాకు నెయిల్స్ కట్ చేసుకోవాలి అన్న రిమైండర్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడే ఈ ఫింగర్కి దెబ్బ తగిలింది కాబట్టి. నేను ఎప్పటి నుంచో కాదు, ఈ వీక్లో కట్ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను మొన్నే ఆఫీస్లో. అండ్ ఐ హ్యావ్ టు కట్ మై నెయిల్స్ నౌ. అండ్ లుక్ ఎట్ దెమ్, దే ఆర్ సో ప్రిటీ. చాలా వైట్గా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ స్టిల్ ఐ గో ఫర్ ఎక్స్టెన్షన్స్. వై? పైసలు దొబ్బెట్టుకోవడానికి కాదు, కొలాబ్కి అడుగుతారు. సో ఎప్పుడైనా ఒకసారి నేను
అలా కొలాబ్కి వెళ్ళి నెయిల్స్ చేయించుకుంటాను అనమాట. బికాస్ ఇవి చాలా ప్రిటీ ఉంటాయి, అవి ఇంకా ప్రిటీగా ఉంటాయి. బర్త్డేకి నేను నెయిల్స్ చేయించుకుంటాను 2nd week of February. సో యా, ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను నాకు తెలియదు. ఐ హ్యావ్ టు గో అండ్ కట్ మై నెయిల్స్ నౌ. బై. ఓకే, నెయిల్స్ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. అయితే ఐ జస్ట్ గాట్ అ కాల్ ఫ్రమ్ రిటర్న్స్ గై. అంటే యాజ్ సెడ్ విజిలింగ్ చేస్తున్నాను కాబట్టి ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు ఆర్డర్ అండ్ దెన్ షూట్ అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ టు రిటర్న్ దోస్. సో ఇది కూడా ఒక పెద్ద పంచాయతీ అనమాట. ఎప్పుడెప్పటి నుంచో తీసుకున్నవి ఇంకా అక్కడక్కడ పడి ఉంటాయి. సో దే విల్ సెండ్ మీ సమ్ స్క్రీన్ షాట్స్ లైక్ ఇవి రిటర్న్స్ ఉన్నాయని చెప్పి. సో దాన్ని బట్టి నేను ఐ హ్యావ్ టు పుట్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ సో దట్ ఆయన రాగానే నేను క్విక్గా ఇచ్చేసేవచ్చు. సో హాఫ్ అన్ అవర్లో రమ్మని నేనే చెప్పాను. సో ఐ హ్యావ్ టు వెతికి ఏవి ఎక్కడున్నాయో తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాలి. లెట్స్ గో. దే హ్యావ్ సెండ్ మీ సమ్ 5 to 6 స్క్రీన్ షాట్స్. అందులో ఒకటి నేను ఆల్రెడీ రిటర్న్ ఇచ్చేసాను అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ బ్యాచ్ అనమాట. విత్ ట్యాగ్స్ రిటర్న్ ఇవ్వాలి. నౌ ఐ హ్యావ్ టు గో గెట్ రెడీ. ఫస్ట్ నేను స్నానం చేసుకొని వచ్చిన తర్వాత దెన్ ఐ విల్ షో యూ మై స్కిన్ కేర్ అండ్ ఐ హ్యావ్ యాడెడ్ ఫ్యూ ప్రాపర్ థింగ్స్ ఇన్ టు మై స్కిన్ కేర్ బికాజ్ నేను ఊరెళ్ళొచ్చిన తర్వాత బాగా ట్యాన్ అయిపోయాను అనమాట. సో దట్ మైట్ హెల్ప్ యూ. సో డోంట్ మిస్ దిస్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ an half an hour. Bye. This is what I'm wearing now. Top is from a street style store and bottoms are from Gurtuledu. This is my fit. Let's do my skincare now. బాగా ట్యాన్ అయినప్పుడు అండ్ బాగా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయ్యి లేకపోతే ఉన్నప్పుడు this helps a lot. This is glycolic acid serum, acid solution, toning solution from Ordinary, and this retails for something around 1200 rupees or something. Maybe 1500 అయ్యింది అనుకుంటా. నేను కొన్నప్పుడు ఆఫర్లో అంటే నైకా సేల్లో వచ్చినప్పుడు I got it for 1200 or something. So I'm just after my cleansing thing is done, ఇది అప్లై చేసుకుని I'll leave it for 2 minutes. Okay, you can apply it to neck, wherever there is darkness you can apply it there and it helps. And proper ga use cheyali, weekly twice or me skin ki okay aithe you can use it daily as well. Yeah, this is how it removes tan. Could you see that dirt? Skin paina dust or dirt or tan ela nolipothe this will help to remove another. Next step, I'll go with serum, moisturizer and sunscreen. Those are basic, so I'm not going to explain anything about that. Just adding clips here. Just very little makeup, just concealer and my brows, and I'll go with some nude shade lipstick because ఇప్పుడు ట్రావెల్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంత కష్టపడి మేకప్ వేసుకున్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నాశనం అయిపోతే నేను అది తట్టుకోలేను. సో ఇప్పుడు బేసిక్ వేసుకొని ఒకవేళ అక్కడికి వెళ్తే పిక్చర్స్ దిగాలనిపిస్తే దెన్ ఐ విల్ డూ సమ్ ఐ మేకప్ థింగ్ అండ్ యాడ్ సమ్ బ్లష్. సింపుల్. Going with Maybelline Instant Age Rewind concealer. This is my favorite. Just adding a bit in the corners and also here. Very little compact powder because sunscreen అది తెలియకుండా I'm just doing a little bit of compact. So it's hard change something like this అంటే magnetic ఉంటుంది ఇట్లా పెట్టేస్తా. Earrings, I'm going with these blingy kind of earrings like hoops. ఇక్కడ స్టోన్ వచ్చి ఇక్కడ స్టోన్ వచ్చింది. I like them and they are available in my store. I'll give you the details in the description. You can go simply check them out.
I know చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుండొచ్చు, బట్ I put my phone for charging, so మైక్ కనెక్ట్ చేయలేను కదా ఛార్జింగ్ పెట్టి. ఇప్పుడు ఛార్జింగ్ లేకుండా బయటికి వెళ్తే ఛార్జింగ్ ఎక్కుతుంది. This is the final look. I'll just do a little bit of lip gloss or something. Hands, I'm going with my gold watch. Also this bracelet which has pink stones in it. Idi kuda store lo available undi. And I'm gonna stack this to my left hand. ఈ చెయ్యికి ఏం వేసుకోవట్లే. This is it. And for lip gloss, Mars Jelly Bean Candlelicious lip gloss చాలా బాగుంటుంది. నేను జస్ట్ లిప్ లైనర్ అండ్ ఇది యూజ్ చేసిన చాలా రోజుల వరకు, and I'm going to do it now the same. I've packed my things, and this is the bag I'm carrying today. This is from Miragio. Yeah, it's from Miragio. I'll show you the full picture later. Now I have to go. If metro తీసుకొని Kokatpalli వెళ్ళి, then I have to meet Shailu, and then from there we have to book a cab and go. Yeah, bye. I'll see you. Maybe resort ki reach అయిన తర్వాత I'll see you. Okay, bye. ఏం పేరు నీది? ఏం పేరు? షేక్ అండి. గుడ్ బాయ్. నవ్వురా. నాకు ఇస్తావా అది? నీ పేరేంటి? చెప్పు. హర్ష. నీ పేరు చెప్పు. నీ పేరేంటి తెలియదా నీకు? సిగ్గుపడుతున్నావా? ఇక్కి. నవ్వు ఒకసారి నవ్వు. ఇది చూడు ఇక్కి. సిగ్గుపడుతున్నావా? మా ఇల్లు ఎక్కడో తెలుసా? మా ఇంటి కాడ. హాయ్ గైస్, ఈమె శైలు అంటే కొంచెం పిచ్చిదని చెప్పి ఇందాక చెప్పాను కదా ఆమెనే. నాకు అసలు ఇందులో ఏం కనిపిస్తలేదు సన్లైట్ కి, బట్ వ్యూ వాస్ సూపర్. చూపిస్తాను. హాయ్ గైస్, లైక్ ఫ్రెండ్ రిసార్ట్కి వచ్చాం. ఎవరు? శైలు. నువ్వు ఫ్రెండ్ లేకపోతే ఎలా శైలు? మా అక్క గైస్. ఎక్కడంటే నేను అక్కడ ఉంటా. ఎవరు సీనియర్ మీకు తెలిసిపోతుంది గైస్. ఒకసారి ఇన్స్టా ఓపెన్ చేసి చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ. కరీంనగర్. నో, నువ్వు అలా సడన్ గా చెప్పకూడదు. మేకప్ అది అవుతుందని బాగా. లిప్స్టిక్ అంటుంది మళ్ళీ. ఏం కాదు, 10 లిప్స్టిక్లు తెచ్చాను. ఒకటే ప్లీజ్. ఇస్తే బాను, నీకన్నా ఎక్కువ. ఇది ఎక్కడ? కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర. కేసీఆర్ ఈ ఊర్లో ఎంత ఫేమస్ అని నాకు ఇప్పుడు తెలుసు. Time to show you guys something. వీళ్ళు చికెన్ కుక్ చేస్తున్నారు. It smells yum. I'll show you. Wow! They got all these things. Hi chocolate. Pora antunnadu.
డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం రీల్ చేయడానికి కోసం. ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో చూపిస్తా. సతాయిస్తురా అబ్బా, చూసినావా కెమెరా పడగానే జుట్టు సదిరేస్తుంది. జంబర్ ఇల్లారే అదేదో సాంగ్ ఉంటది కదా నాగరాజు గారు అంటాడు చూడు, వైబ్ వస్తుంది. రండి మీకు కూడా పెట్టా. బిక్కీ ఇగో బిక్కీ బిక్కీ లేదుగా లేదుగా బిక్కీ 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 లేదు. ఏంటి 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 ఆ చూపేంటి దించు. చేసింది తప్పు ఇంకా కోపంగా చూస్తుంది. సారీ చెప్పు మ్యాగీ. సారీ చెప్పు చెప్పు